యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆలేరు మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాకాల మౌనిక కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టానని యువ నాయకురాలు తెలిపారు. తనను గెలిపిస్తే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెబుతున్న పాకాల మౌనికతో మా ప్రతినిధి రామరెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆలేరు మున్సిపల్లోని 1వ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా బరిలో ఉంటూ విద్యావంతురాలైన పాకాల మౌనిక హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు స్థానికంగా ఒక విద్యావంతురాలై ఎంఎస్సి బీఈడి చేసి ప్రధానంగా యువతని ఆకర్షించుకునే విధంగా ఆమె బరిలో ఉండి అసలు స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడంలో ఓటర్లకు ఆమె ఏం చెప్తుందో మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, ప్రధానంగా మీరు ఒక విద్యావంతురాలుగా ఎంఎస్సి బీఈడి చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు, యువత రాజకీయాలకు రావాలని అందరూ పిలుపునిస్తున్న మేరలో మీరు కౌన్సిలర్గా బరిలో ఉన్నారు. ప్రధానంగా మీ వార్డులో ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలు పరిష్కరించడంలో మీరు ఎట్లా పనిచేస్తారు, మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి, నా పేరు పాకాల మౌనిక హరీష్. నేను 1వ వార్డు బీఆర్ఎస్ బలపరిచినటువంటి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. డ్రైనేజ్ సిస్టమ్ అటు సంతోష్ మాత కాలనీ సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. వాళ్ళు రోడ్ల మీదకి సీసీ రోడ్లు కూడా లేవు. నార్మల్గా వేరే వాళ్ళ ప్లేస్లలోకి వాటర్ వదిలిపెట్టుకుంటున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అందులోకి వదిలిపెట్టుకున్నారు. పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టుకున్నారు. ఇంకుడు గుంతలు తవ్వినా కూడా ఇంకుడు గుంతలు కూడా నిండి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అవి అక్కడ ఒక సార్ కూడా కింద పడ్డడం తెలిసింది. ఆ వాటర్ వల్ల వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి, నడవలేని పరిస్థితి ఉంది. అక్కడ వాహనాలు వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళ మీద ఆ వాటర్ చిల్లి గొడవలు కూడా అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అదొకటి చాలా మెయిన్గా చాలా ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. అది మొత్తం కరెక్ట్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్. అట్లనే సీసీ రోడ్లు కూడా లోపల సైడ్ అటు సంతోష్ మాత కాలనీలో కూడా అసలు లేవు సీసీ రోడ్లు. ఇటు సైడ్ గణేష్ నగర్ కాలనీలో కూడా సీసీ రోడ్లు లేవు. వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అదే చెప్తున్నారు, మీ రోడ్లు వేపిస్తే మేము మీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు పని చేసి పెట్టండి, మాకు రోడ్లు వేయండి, స్ట్రీట్ లైట్స్ వేయండి, డ్రైనేజ్ సిస్టమ్ చేపట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. వాటికి అన్నిటికీ మేము హామీలు ఇచ్చుకుంటూనే వస్తున్నాము. కంపల్సరీగా చేస్తాం కూడా వాటన్నిటిని మేము దగ్గరుండి. ఇంకొకటి ఇక్కడ పెన్షన్స్ ఇచ్చే ఆఫీస్ కూడా రహదారి బంగ్లా నుంచి పోస్ట్ ఆఫీస్కి షిఫ్ట్ చేశారు. అట్లా షిఫ్ట్ చేయడం వల్ల వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ట్రాక్ దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రైన్స్ రావడము, ఒకవేళ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళినా కూడా అక్కడ కోతుల బెడద చాలా ఉంది. ఆ కోతులు వాళ్ళ మీదకి ఇప్పుడు మామూలుగా మనలాంటి వాళ్ళం అయితే పరిగెత్తగలం, వాళ్ళు పరిగెత్తలేరు కదా. వాళ్ళు సో కింద పడడము, యాక్సిడెంట్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒక ఆవిడ కూడా చనిపోయిందని కూడా నేను విన్నాను. అట్లనే అది కూడా ఒకసారి రహదారి బంగ్లాకి మార్పించే ప్రయత్నాలు కూడా చేయాలి. దానికోసం మేము ధర్నాలు చేసైనా కూడా దాన్ని మేము ఇక్కడికి తీసుకొచ్చుకుంటాము. ప్రధానంగా మీ వార్డులో చిన్న వర్షం కట్టిన పై నుండి వాటర్ వచ్చి మొత్తం ఇక్కడ రోడ్ అన్ని జామ్ అయిపోయే పరిస్థితి ఉంది. రీసెంట్లీ కూడా ఒక వర్షం పడ్డప్పుడు పడవలలో ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వాస్తవానికి ఏంది ఈ సమస్య, ఎట్లా పరిష్కారమైంది? ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. వాటర్ అన్నీ రోడ్లపైకే వచ్చేస్తున్నాయి. అవి కాలువలు మొత్తం నిండి మనం మామూలుగా మున్సిపాలిటీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, వాటర్ అన్ని కింది నుంచి వెళ్ళిపోవాలి. కానీ అట్లా లేదు పరిస్థితి. ఇక్కడ పేరుకే మున్సిపాలిటీ అన్నట్టుగా ఉంది కానీ పరిస్థితి మాత్రం అట్లా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇంకొకటి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది సంతోష్ మాత కాలనీ. అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆమె చెప్పింది నాకు, వాటర్ ట్యాంక్ నిండినప్పుడు వాటర్ మొత్తం కిందికి పడి అవి కాలువలో కలవకుండా ఇంట్లో ముందుకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం మేమని చెప్తుంది. అదొకటి మెయిన్ సమస్య ఉంది. వాళ్ళకి ఒకటే ఇల్లు అయినా కూడా మనం వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి మనము. అట్లనే ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా కరెక్ట్గా లేవు. మొన్న ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా మన మెయిన్ సెంటర్లోనే స్ట్రీట్ లైట్స్ లేవు, బ్లింక్ అవుతున్నాయి. వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. నైట్ టైంలో స్ట్రీట్ లైట్స్ బ్లింక్ అవ్వడం వల్ల మనకు సరిగా కనిపించదు ఎదురుగా వచ్చే వాహనాలు అనేటివి. నడవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది ఆ స్ట్రీట్ లైట్స్ బ్లింక్ అవ్వడం వల్ల నైట్ టైంలో. అట్లనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. చాలా దొంగతనాలు, దౌర్జన్యాలు మహిళల పైన, బంగారం రేటు కూడా పెరిగిపోయింది.
దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చంపి మరీ బంగారాన్ని ఎత్తుకెళ్లే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. ఇలాంటప్పుడు కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాలి. దానివల్ల మనం ఎంతో కొంత అరికట్టవచ్చు. చూస్తున్నాం కదా, తన వార్డులో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసు. ఈ సమస్య పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తాను. ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్ల కోసము వృద్ధులు బయటికి వెళ్ళి ట్రైన్ ట్రాక్ బయటికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కనుక స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి వీరి సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, HM టీవీ, ఆలేరు నుండి.